నా పేరు జె రామారావు. బర్మా శ్రీలంక కాందీ సిక్ల సంఘం జనరల్ సెక్రటరీ. పెద్దపల్లి జిల్లా అంతర్గాం టెక్స్టైల్ నుంచి వాళ్ళ ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మరి గడిచిన 1970 దశకం లోపల బర్మా శ్రీలంక నుంచి వచ్చినటువంటి స్వదేశీయులైనటువంటి భారతీయుల పునరావాసం కోసం 500 ఎకరాలు సేకరించి అందులో కట్టినటువంటి వీవింగ్ స్పిన్నింగ్ మిల్లు అర్ధాంతరంగా మూసివేశారు 85లో 91లో. అయినప్పటికీ ఆ మిల్లు కార్మికులకి సంబంధించినటువంటి పనిచేయబడ్డటువంటి కార్మికులకి కాందిశిక శరణార్థులకి ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించలేదు. అదేవిధంగా బర్మా శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హౌసింగ్ లోన్ ద్వారా కట్టినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మాఫీ చేసిన తర్వాత వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చామని 1989లో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు అవుట్ సైడ్ పట్టాస్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో కూడా తిరిగి వేసారిపోయాము. అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ అంతర్గం కాందిశీకుల యొక్క బతుకు జీవితం మాత్రం మారతలేదు. కనీసం గూడి చెదిన వలస గువ్వల్లాగా మేము మారిపోయాము. వలస వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి నిరాశలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ 502 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాలు పాలవుతున్నాయి. ఆ కబ్జాల మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని, కబ్జాదారుల నుంచి భూమిని తిరిగి తీసుకొని అవి లిక్విడేషన్ యాక్ట్ కింద అవి అమ్మి కార్మికులకు బకాయిలు చెల్లించి ఉన్నటువంటి కాందిశీకులు అక్కడ స్థానిక కార్మికులు, చేనేత కార్మికులకు సంబంధించి ఏవైతే కోటర్లు 5-10 గుంటలతో ఇవ్వాల్సిందో అది ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి మా జిల్లా మంత్రివర్యులు శ్రీధరబాబు గారు, మా గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి ఇంతవరకు కూడా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు, సీసీఎల్ లో పెండింగ్ గా ఉన్నది. మా ఎమ్మెల్యే గారు కూడా మా కోసం బాగానే కృషి చేస్తా ఉన్నారు. మరి రాజ్ ఠాకూర్ గారు మరి వారు నేతృత్వంలో కూడా శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ మంత్రి గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు ఇమీడియట్ గా కాందిశీక కుటుంబాలకి, అక్కడ ఉన్న కార్మిక కుటుంబాలకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాయడం జరిగింది. మరి ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి మరోసారి ఈ రోజు జరిగినటువంటి ప్రజావాణిలో కూడా ముఖ్యమంత్రి గారి పేరిట ఒక వినతి పత్రం రెవెన్యూ శాఖ వారికి ఇవ్వటం జరిగింది. మాకు న్యాయం చేయాలని, అందులో ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వేస్తామని, మరో దిక్కు పరిశ్రమలు స్థాపిస్తామనేటువంటి క్రమంలో కూడా అక్కడ భూములు కబ్జా అవుతున్నాయి. మేము ముఖ్యంగా కోరేది ఆ కబ్జాదారుల నుంచి భూమిని తిరిగి రక్షించి చేసి అక్కడ 50 సంవత్సరాలుగా 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి కాందిశిక శరణార్థులకి, కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాందిశీకులు అనే వాళ్ళనే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ 1967లో కూడా. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మిక కుటుంబాలకి, శరణార్థ కుటుంబాలకి న్యాయం సంపూర్ణంగా చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఎంతో ఆశతో ఉన్నాము. మా జిల్లా మంత్రి వారు, మా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని తీసుకొని గురుతర బాధ్యతగా తీసుకొని సీఎం దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. నమస్కారం.